లిక్కర్ కేసులో జైల్లో ఉన్న సిసోడియా విడుదలయ్యారు. తీహార్ జైలు ముందు ఆప్ కార్యకర్తలు ఆయనకి ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ మద్యం కేసులో సిసోడియాకు ఇవాళ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సిసోడియాకు బెయిల్ మంజూరు చేస్తూ ఇవాళ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. 10 లక్షల వ్యక్తిగత పూచీకత్తు, ఆ మొత్తానికి 2 షూరిటీలతో ఆయన్ని విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు కొన్ని షరతులు విధించింది. సిసోడియా తన పాస్పోర్ట్ను అప్పగించాలని, సాక్షులని ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. ప్రతి వారం లోకల్ పిఎస్లో హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో గతేడాది ఫిబ్రవరి 26న సిబిఐ అధికారులు అప్పటి డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియాను అరెస్టు చేశారు. ఆ తర్వాత ఈడీ కూడా కస్టడీలోకి తీసుకుంది. అరెస్ట్ అయిన 2 రోజుల తర్వాత మంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. అప్పటి నుంచి గత 17 నెలలకు పైగా ఆయన జైల్లోనే ఉన్నారు. బెయిల్ కోసం పలు కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసినా ఫలితం దక్కలేదు. ఫైనల్ గా బెయిల్ కోరుతూ చాలా రోజుల తర్వాత సుప్రీంకోర్టును ఆయన ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించింది. मेरा रोम रोम बाबा साहब के प्रति ऋणी हो रहा है। एक एक पल में समझ नहीं पा रहा हूं कि आज इतने दिनों बाद, इतने वर्षों बाद बाबा साहब के प्रति कर्ज को हम कैसे उतारेंगे। उस वक्त उन्होंने तय कर लिया था कि आने वाले समय में अगर कोई तानाशाही सरकार आके निर्दोष लोगों को जेल में डालेगी तो संविधान इसको बचाएगा। आज मैं बाहर आया हूं तो आपके प्यार की बदौलत, आपके प्यार के साथ साथ भगवान के आशीर्वाद की बदौलत, सच्चाई की ताकत की बदौलत, और सबसे बड़ी चीज जो లిక్కర్ కేసులో జైల్లో ఉన్న సిసోడియా విడుదలయ్యారు. తీహార్ జైలు ముందు ఆప్ కార్యకర్తలు ఆయనకి ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ మద్యం కేసులో సిసోడియాకు ఇవాళ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఢిల్లీ నుంచి రాజు. రోజా, ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మనీష్ సిసోడియాకు బెయిల్ సుప్రీంకోర్టు జారీ చేసింది. దాంతో కొద్దిసేపటి క్రితమే మనీష్ సిసోడియా తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. వాస్తవానికి అంటే 17 నెలల క్రితం మనీష్ సిసోడియా 2023 ఫిబ్రవరి 26వ తేదీన ఢిల్లీలో మొదట సిబిఐ అరెస్ట్ చేసింది. లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో అప్పుడు డిప్యూటీ సీఎంగా, అంటే ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా మనీష్ సిసోడియా ఉన్నారు. అంతేకాదు ఎక్సైజ్ శాఖకు కూడా మనీష్ సిసోడియానే మంత్రిగా కూడా వ్యవహరించారు. సో అందుకోసమే మనీష్ సిసోడియాను విచారిస్తామని చెప్పి సిబిఐ పిలిచింది. ఆ తర్వాత అరెస్ట్ కూడా చేసింది. అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ముందుగా ట్రయల్ కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నం చేశారు. ఆ తర్వాత హైకోర్టులో కూడా బెయిల్ కోసం ప్రయత్నం చేశారు. సుప్రీంకోర్టుకు బెయిల్ కోసం వెళ్లారు, కానీ బెయిల్ దక్కలేదు. దాంతో ఎప్పటికప్పుడు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే అటు మనీష్ సిసోడియా, ఆయన తరపున న్యాయవాదులు ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మధ్యలో 1-2 సార్లు తన భార్య అంటే సతీమణి ఆరోగ్యం బాగాలేకపోవడంతో మధ్యంతర బెయిల్ మనీష్ సిసోడియాకు 1-2 రోజులు మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఆ సందర్భంలో ఆసుపత్రిలో ఉన్నటువంటి తన భార్యను కలవడం, ఆమెతో కొద్దిసేపు గడిపినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఓవరాల్ గా ఇప్పుడు జరిగినటువంటి పరిణామాన్ని చూస్తుంటే మనీష్ సిసోడియా 17 నెలల తర్వాత బయటికి వస్తున్నారు. మరోపక్క ఢిల్లీలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలను చూస్తే, అంటే ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాలే ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్నారు. ఆయనకు ఈడీ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఇంకా సిబిఐ కేసులో బెయిల్ దక్కలేదు. దాంతో తీహార్ జైల్లోనే ఇంకా కేజ్రీవాల్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోపక్క ఏదైతే ఇతర ముఖ్యమైనటువంటి మంత్రులు సైతం ఇతర కేసుల్లో అరెస్ట్ అయ్యి జైల్లోనే ఉన్నారు. అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చినటువంటి వాళ్ళలో మొదట సంజయ్ సింగ్, రాజ్యసభలో ఎంపీగా ఉన్నటువంటి సంజయ్ సింగ్, ఆ తర్వాత ఇప్పుడు మనీష్ సిసోడియా అనే చెప్పుకోవచ్చు. కానీ ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎక్కువ కాలం పాటు
జైల్లో ఉన్నటువంటి వ్యక్తి అయితే చూస్తే మనీష్ సిసోడియానే కనిపిస్తారు. అంటే ఏడాది తర్వాత అంటే 17 నెలల పాటు తను జైల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఏకంగా మొదట అంటే తను త్వరలోనే బయటకు వస్తారని చెప్పి జైల్లో ఉన్నప్పటికీ కూడా డిప్యూటీ సీఎంతో పాటు మంత్రి పదవులన్నింటినీ కూడా పోర్టుఫోలియోలను కంటిన్యూ చేశారు. ఆ తర్వాత సుదీర్ఘ కాలంగా ఉండడంతో ఆయన డిప్యూటీ సీఎంతో పాటు ఏదైతే తను ఏ మంత్రి పదవులకు బాధ్యత వహించారో వాటన్నిటిని కూడా తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో మొత్తానికి తిహార్ జైలు నుంచి మనీష్ సిసోడియా బయటకు రావడంతో పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కావచ్చు, మనీష్ సిసోడియా చాలా కీలకంగా వ్యవహరించారు. ఢిల్లీలో ఉన్నటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా కేజ్రీవాల్ తర్వాత నెంబర్ 2గా మనీష్ సిసోడియా ఉన్నారు. సో మొత్తానికి మనీష్ సిసోడియా విడుదలవుతూ మాత్రం కొన్ని విషయాలను స్పష్టంగా చెప్పారు. ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టేందుకు డిక్టేటర్షిప్ అనేది నడుస్తుంది. సో ఖచ్చితంగా ఈ ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి ఇండియా కూటమే ఈ ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుందంటూ కూడా తను స్పష్టమైనటువంటి ప్రకటన కూడా చేశారు. సో మొత్తానికి ఆమ్ ఆద్మీ పార్టీకి ఎంతో రిలీఫ్ దక్కింది. ఎందుకంటే 5-6 నెలల్లో ప్రత్యేకంగా ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. దానికి ముందు మనీష్ సిసోడియా బయటికి రావడం, ఆ తర్వాత కేజ్రీవాల్ కూడా బయటికి వస్తారని చెప్పి ప్రయత్నాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోజా.